ఎన్నికల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చట్టసభలో ప్రజా సమస్యలపై గలం వినిపించేది కమ్యూనిస్టులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. జిల్లాలో సిపిఎంకు ఒక్క సీటు కూడా ఇవ్వని పార్టీలతో పొత్తు ఎలా పెట్టుకోవాలంటున్న తమ్మినేనితో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బీఆర్ఎస్ ప్రజల వ్యతిరేక విధానాలని వ్యతిరేకంగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి పోటీ చేసి రానున్నటువంటి రోజులు బీఆర్ఎస్ను ఓడిస్తాయి అని చెప్పేసి అనుకున్నటువంటి ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కమ్యూనిస్టులు పొత్తుకు సిద్ధంగా లేరా, కాంగ్రెస్ సిద్ధంగా లేదా అనేటువంటిది గందరగోళం ఉన్న నేపథ్యంలో అసలు ఎక్కడ ఈ పొత్తు అనేది ఎక్కడ విడిపోయింది, ఎక్కడ నష్టం జరిగింది, ఎవరు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారనే విషయం గురించి క్లారిఫికేషన్ తీసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఉన్నారు. ప్రస్తుతం పాలేరు అభ్యర్థిగా ప్రకటించబడిన తమ్మినేని వీరభద్రం గారు రానున్నటువంటి రోజుల్లో సిపిఎం పార్టీ యొక్క విధి విధానాలు భవిష్యత్తు నిర్ణయం సంబంధించి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు సాధించబోతా ఉంది, ఎటువంటి వైఖరితో ఉందని అనేక విషయాలు అడిగి మనం ప్రస్తుతం తెలుసుకుందాం. ప్రస్తుతం తమ్మినేని గారితో కొన్ని అంశాలు అడిగి తెలుసుకుందాం. తమ్మినేని గారు చెప్పండి, సిపిఎం పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తుకు దూరంగా ఉంది అని చెప్పేసి ఇష్టం లేదు కాంగ్రెస్తో పాటు పోవడం అనేది కొద్దిమంది అభిప్రాయపడుతుంది. దీంట్లో స్పష్టం ఏంటి? సిపిఎంకి ఇష్టం లేకపోవడం కాదు, ఇష్టం లేకపోతే పొత్తు చర్చలకు వెళ్ళాం కదా, చర్చలకు వెళ్ళాం కాబట్టి ఇష్టమే. కానీ కాంగ్రెస్కే మా పట్ల తక్కువ అంచనా ఉంది. సిపిఎంతో పొత్తు అవసరం లేదు, సిపిఎంకి సీట్లు ఇస్తే ఓడిపోతాం కాబట్టి పొత్తు అవసరం లేదనే ఒక తొండి వైఖరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందువల్ల పొత్తు విఫలమైంది. ఎప్పుడైతే వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు లేదనే అభిప్రాయం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల వస్తున్నటువంటి సర్వేలు మొత్తం కూడా బీఆర్ఎస్కి మొదటగా కాంగ్రెస్కి అనుకూలంగా సర్వే ఫలితాలు బీఆర్ఎస్కి అనుకూలంగా మారిపోతా ఉన్నాయి. ఇది వామపక్షాలతో పొత్తు ఉండకపోవడం ఫలితంగానే అని కొద్దిమంది అంటున్నారు. దీంట్లో మీ అభిప్రాయం ఏంటి? ఈ సర్వేల గురించి నేనేం గమనించలేదు ఇంతవరకు. సర్వేలు రకరకాలుగా వస్తున్నాయేమో, కానీ మేము వాళ్ళని ఓడించాలనో వీళ్ళు ఓడించాలనేది కాదు, బీజేపీని ఓడించడం వరకు సూటిగా చెప్తున్నాం. మిగతా విషయాల్లో సిపిఎంని గెలిపించండి అంటున్నాం, ఎర్రజెండాలను గెలిపించండి అంటున్నాం, సామాజిక శక్తులను గెలిపించండి అంటున్నాం. ఆ రకంగా ఒక పాజిటివ్ ఎజెండా తోటి తెలంగాణ ప్రజల ముందుకు వెళ్ళాలని, ఈ జిల్లా అభివృద్ధి కావాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మేము ప్రతిపాదించే అభ్యర్థులకి సిపిఎం పార్టీకి ఓటేయమని ప్రజలకి విజ్ఞప్తి చేయబోతున్నాం. ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ తిరిగి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం ఇండియా కూటమి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి. భవిష్యత్తులో దేశ ప్రజల మొత్తం మీద కూడా ఈ రిజల్ట్, తెలంగాణ రిజల్ట్ కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. బీజేపీ ప్రమాదం కూడా దేశవ్యాప్తంగా విస్తరించడం ఇంకా మరింత ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి? ఇండియా కూటమిలో ఉన్నది బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకొచ్చే దానికోసం ఇండియా కూటమి ఏర్పడింది. పొత్తులు అనేవి అఖిల భారత స్థాయిలో ఇండియా కూటమిలో చర్చ ఎప్పుడు జరగలేదు, జరగవు కూడా మా అంచనాలో. వివిధ రాష్ట్రాల స్థాయిలోనే ఆ చర్చలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో పెద్ద పార్టీ ఉన్న పార్టీ మిగతా చిన్న పార్టీలతోటి పొత్తులకు చొరవ చూపించాలి, ఆ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి పొత్తులు కుదుర్చుకోవాలనేది అక్కడ నిర్ణయిస్తున్నారు. ఆ రూపంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం లేదు, అందువల్ల పొత్తు సాధ్యం కాలేదు. ఆ ప్రకారంగా మేము ముందుకు పోవాల్సి వచ్చింది. ఇప్పటికే సీఎం మీద బట్టి విక్రమార్క కావచ్చు, వంశీధర్ రెడ్డి గారు కావచ్చు, అదే నేపథ్యంలో ఇటీవల జానారెడ్డి గారు కూడా ఈ వామపక్షాలతో పొత్తు ఉంటేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 10వ తారీఖు నామినేషన్ ప్రక్రియ లోపు కాంగ్రెస్ ఒకవేళ వైరా సీట్ని ప్రకటిస్తే, వైరా మిర్యాల కూడా 2 సీట్లు ప్రకటిస్తే పొత్తు కొనసాగే అవకాశం ఉందంటారు. బట్టి కానీ ఇంకే కాంగ్రెస్ నాయకుడు కానీ మాతో మాట్లాడిన దాంట్లో వామపక్షాలతో పొత్తు అవసరం అనేది రాజకీయ విధానంగా మంచి మాటలే చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పే దాంట్లో రెండో మాట ఏం చెప్తున్నారంటే సిపిఎం కానీ సిపిఐ కానీ సీట్లు తీసుకోకుండా మాకు మద్దతు ఇస్తే మంచిది, పొత్తు ఉండాలి కానీ సీట్లు అడగకూడదు అనే వైఖరి తీసుకుంటున్నారు. అది ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీలకు సాధ్యమవుతుంది. మా పార్టీలు రద్దు చేసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి, పార్టీని వదిలేసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి. మేము అట్లా లేము. సీట్లు మా బలాన్ని తగ్గట్టు, కొంతమంది కోరికలు మేము ఎప్పుడు కోరలేదు. 30 సీట్లు కావాలి, 40 సీట్లు కావాలి. మా బలం చాలా తక్కువ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మాకు తెలుసు. కాబట్టి మేము 2 సీట్లు కూడా పరిమితం కూడా సిద్ధపడ్డాం. ఆ 2 సీట్లు కూడా ఇవ్వం, ఒకటే ఇస్తాం, మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, లేదు మంత్రి పదవి ఇస్తాం, కాబట్టి మీరు మాకు ఓట్లు ఇవ్వండి. ఇట్లాంటి నిజాయితీ తక్కువ మాటలకు మేము అంగీకరించే సమస్య లేదు. పైపెచ్చు అవమానించడానికి, పబ్లిక్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి కమ్యూనిస్టులకు ఏముంది, వాళ్ళకి సీట్లు ఇస్తే ఓడిపోతారు, గెలవరు అనే ఈ రకమైన మాటలు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఈ ధోరణి ఏదైతే కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్నారో ఇది పొత్తుకు సుముఖంగా లేనట్టుగా భావించాం. కాబట్టి విడిగా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. గతంలో కూడా కమ్యూనిస్టులు లేనటువంటి చట్టసభలు, దేవుడు లేనటువంటి దేవాలయాలు లాంటివి అని చెప్పినటువంటి తమ్మినేని వీరభద్రం ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి 2వ లిస్టు కూడా అనౌన్స్ చేసి ఖమ్మం జిల్లా మీద ప్రధాన కాన్సన్ట్రేషన్గా 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల నుండి అభ్యర్థులు ప్రకటించి ఇప్పటికే పాలేరు నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా కాదు,
కమ్యూనిస్టుల యొక్క దమ్ము ఏందో చూపిస్తాం, కమ్యూనిస్టుల యొక్క సత్తా చాటేందుకోసం రానున్నటువంటి రోజుల్లో మా పార్టీని నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకోసం కూడా మేము ఓడిపోయిన ఎన్నికల్లో గెలుస్తాం, పాడేరులో కూడా ఎర్ర జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం ఖమ్మం సిపిఎం పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమనీస్, ఖమ్మం నుండి.